దంగల్ మూవీతోని ఇటు తెలుగు ఆడియన్స్ కూడా పరిచయమైన యాక్టర్ ఎవరు ఉన్నారంటే తాను ఫాతిమా అని చెప్పొచ్చు. ప్రజెంట్ తనకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ నాకు కమిట్మెంట్ అడగడం, అందుకోసమే నేను వెళ్ళలేదు. అదేదో చిన్న చిన్న వాళ్ళు అడిగారని కాదు, బడా ప్రొడ్యూసర్ నన్ను అడిగారు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అసలు అది ఏంటి మరి ఇప్పటిలో తెలుగులో చేయలేదు, అదే కారణం అంటుంది. సో ఖచ్చితంగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆ మాట్లాడిన మాటలైతే బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ అందరూ కూడా మన వాళ్ళే తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలని మరొకసారి మాటలనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆమె ఓపెన్గా చెప్పింది, మీరు ఎందుకు తెలుగు సినిమాల్లో కూడా దంగల్తో బాగా ఫేమస్ అయ్యారు కదా, అక్కడ ఎందుకు అవకాశాలు రావట్లేదా మీకు అని అడిగితే ఆమె చెప్పుకుంటూ వచ్చిందనమాట. తెలుగు ఇండస్ట్రీలో చేయాలని నాకు ఉంటుంది, కానీ అక్కడ నేను కథలు వినడానికి వెళ్ళినప్పుడు నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు, చాలా ఇంకా దారుణంగా కూడా అడిగారు, ఓపెన్గానే అడిగారు అన్నీ కూడా. కానీ నేను మరి అది ఎవరికి చెప్పుకోలేక, నాకు అది ఆ ఇంట్రెస్ట్ లేక నేను వెళ్ళలేదు ఖచ్చితంగా. సో మరి ఆ నిర్మాతలు ఎవరెవరైతే వాళ్ళకే తెలియాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టడం నాకు బయటకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. సో ఆ బడా నిర్మాతలు ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేస్తున్నారు. ఒక్కరని కాదు, 4-5గురితో నాకు ఇట్లా అనుభవం జరిగింది. ప్రతి నిర్మాత ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. సో మరి తెలుగు హీరోయిన్లు ఎట్లా చేస్తున్నారో సినిమాలో నాకైతే అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట. సో ఇప్పుడు ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు మన ఎవరైతే నిర్మాతలు కానీ పెద్ద హీరోలను కానీ మన వాళ్ళే సెల్ఫ్ ట్రాల్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇతనే ఆ నిర్మాత, లేదంటే ఇతనే అని కొంతమంది ఫోటోలు వేసి, కొంతమంది సీనియర్ హీరోల బొమ్మలు వేసి ఇతనే చేశాడు, ఇతనే అట్లా అడుగుంటాడని చెప్పి, సో ఇది ఇలా పలు విధాలుగా మన వాళ్ళు అయితే సెల్ఫ్ ట్రాల్స్ చేసుకుంటున్నారు అనమాట. మరి ఆవిడ చెప్పిన ఒక విషయం ఏదైతే ఉందో, ఇంత నిజంగా టాలీవుడ్లో ఒక బాంబు పిలిచిందనే చెప్పాలి. నిజంగా టాలీవుడ్లో అది ఉండుంటే ఇంతమంది యాక్టర్స్ రీసెంట్గా ఎంతోమంది కొత్తగా అనన్య నాగల కానివ్వండి, తనైతే ఏ రోజు నేను ఫేస్ అవ్వలేదని చెప్పింది. వైష్ణవి ఉంది, వైష్ణవి మొన్న ఓ బేబీ ఆ మూవీతోని ముందుకు వచ్చింది అమ్మాయి. అలా చాలా బేసిక్గా ఏంటి అంటే ఈ మోడలింగ్ ఫీల్డ్లో కానీ వీటిలో ఉన్నప్పుడు, సో మనం చూసాం ఆ సృష్టి వర్మ ఇష్యూ కూడా జానీ మాస్టర్ చుట్టూ తిరుగుతుంది. బేసిక్గా ఏంటంటే అది మీరు బయటికి చెప్పుకోలేనప్పుడు, అసలు దాని గురించి ఆ ఫీల్డ్లో మీకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు రాకపోవడమే మంచిది. సో అక్కడ వెళ్ళిన తర్వాత బాలీవుడ్లో జరగలేవు ఇప్పటి వరకు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పింది అని కూడా. అట్లా ఏం లేదు, మరి బాలీవుడ్లో ఆమెను ఎవరు అడగలేదా? మన ఇండస్ట్రీని తక్కువ చేయాల్సిన అవసరం అయితే కరెక్ట్గా లేదనమాట. ఎందుకంటే ఏదైతే ఉందో కాస్టింగ్ కౌచ్ కానీ ఏదైతే ఏమేమి అంటారో కమిట్మెంట్లు అంటారో అది అన్ని ఇండస్ట్రీల్లో ఉంటుంది. తెలుగు అని కాదు, టాలీవుడ్ కాలీవుడ్ అని కాదు, బాలీవుడ్లో ఇంకా ఎక్కువ. ఇంకా అక్కడ చాలామంది బడా బాబులు ఉన్నారు, చాలామంది బడా ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళేం మరి ఏమైనా అడగలేదా? ఎల్లంగానే దంగల్లో రామ్మ చెయ్యని చెప్పి అడుగుంటారామని. మరి ఆమె ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. సో అసలు ఆమె టాలీవుడ్ గురించి అన్నెసరీగా కామెంట్ చేసిందని నేను అంటాను. ఏదో తగ్గించి మాట్లాడాలి, బహుశా అవకాశాలు రాలేకపోవడం వల్ల ఆ కోపాన్ని ఇలా ప్రదర్శించిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి తను ఏదో నెపోకిట్ కూడా కాదు కాబట్టి ఆఫర్స్ కూడా ఇవ్వలేదు అన్నట్టుగా కూడా ఒక పాయింట్లో బాలీవుడ్ని కూడా తిట్టింది తను. అదే చెప్తుంది. ఇప్పుడు ఆమెకేమీ వెళ్ళంగానే దంగల్లో ఆఫర్ ఇచ్చారా ఫస్ట్ క్వశ్చన్. సో అక్కడ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుగా ఆ పాత్ర తెచ్చుకుని ఉంటుంది కదా. సో దాంతో నేషనల్ వైడ్గా ఆమె ఫేమస్ అయిన తర్వాత ఇట్లా ఈ ఇండస్ట్రీలో ఎందుకు అవకాశం రాలేదు అనే దానికి ఇట్లా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఆమె తీసుకొచ్చింది మాత్రం అమీర్ ఖాన్ ఇండస్ట్రీ. డెఫినెట్లీ అదే చెప్తుంది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా చాలామంది బడా ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆమెని అక్కడ అడగలేదా అంటే నా క్వశ్చన్ అయితే అది ఖచ్చితంగా అక్కడ అడగలేదా కమిట్మెంట్ అనేది కానీ ఏదన్నా కానీ. సో ఇక్కడ మన ఇండస్ట్రీ మీద చురకలేయడానికి ఆమెకు అవసరం ఏముంది? ఇక్కడ మనకి గొడవలు పెట్టడానికి తప్ప ఆమె చేసింది ఏం లేదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా అది అక్కడికక్కడ వాళ్ళని చూడంగానే అది వాళ్ళకి పుట్టచ్చు, లేదంటే అది ముందు నుంచి వాడి మైండ్ సెట్ ఉండొచ్చు. ఏ నిర్మాతకైనా అది డబ్బులు పెట్టేటప్పుడు వాడికి 100 ఉంటాయి కోరికలు అనేవి. ఇప్పుడు హిందీలో ఇంకా చాలామంది నేను వింటాం ఏంటంటే ఈ కరణ్ జోహార్ లాంటి వాళ్ళు వీళ్ళు హీరోలను కూడా వదలలేదని చెప్పి నాకు ఒక టాక్ వచ్చింది. మరి దాని గురించి మాట్లాడాలనిపించలేదు ఆవిడకి. వచ్చి అన్నెసరిగా టాలీవుడ్ నిర్మాతల మీద, లేదంటే టాలీవుడ్ పైన క్రేజ్ ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ ఈ రోజున హిందీ సినిమా అనేది ఎవడు పట్టించుకోవట్లా. అక్కడ కూడా మన సినిమాలు డామినేషన్ ఉండటంతో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు మన ఇండస్ట్రీని తొక్కాలనే ప్రయత్నంతో ఈ పబ్లిక్కి ఇట్లాంటి రాంగ్ మెసేజ్ వెళ్ళేలాగా ట్రై చేస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. అది ఎవరికి వాళ్ళకి హిందీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో పక్క ఇండస్ట్రీని తగ్గించే ప్రయత్నం అయితే ఇదని నేను అనుకుంటున్నాను. మరి ఆ మాట్లాడిన దాంట్లో ఎటువంటి వాస్తవం అయితే నాకు అనిపించట్లేదు. ఒకవేళ ఉందేమో కానీ మరి ఆమెకు అంత ఇష్టం లేనప్పుడు అసలు దీని గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు.